యువత నిరుద్యోగుల సమస్యల పరిష్కారంలో సర్కార్ ఫెయిల్ అయిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. హామీల పేరుతో నిరుద్యోగుల్ని మోసం చేశారంటూ విమర్శించారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి ఊసలేదని చెప్పారు. సీఎంకి ఢిల్లీకి మూటలు మోయడానికి టైం సరిపోతుందని, రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించే ఆలోచన లేదన్నారు వివేక. రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా పూర్తిగా విఫలమైపోయింది. ఏ ఒక్క హామీ కాదు కదా. గతంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలను కూడా కొనసాగించినటువంటి అసమర్థ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతా ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఢిల్లీకి మూటలు పోయడానికి సమయం సరిపోతుంది తప్ప ఇక్కడ ప్రజలకు ఏం చేయాలో, ప్రజలకు న్యాయం చేసే విధంగా, ప్రజలకు సుపరిపాలన అందించే విధంగా వారు పరిపాలన అందించలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. దాదాపు 3 సంవత్సరాలు కావస్తా ఉన్నది. 2 లక్షలు కాదు కదా, ఒక 30-40 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయినారు.